RTI Live News. Ask for right. Welcome to RTI Live News. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల బేతవోలు గ్రామంలో మహజన కమిటీ ఆధ్వర్యంలో సమన్వయకర్త నెమ్మాది వెంకటేశ్వర్లు సభా అధ్యక్షులు గుండెపంగు వరకుమార్ పర్యవేక్షణలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రజాయుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న, సామాజిక కార్యకర్త చిప్పలపల్లి యాదగిరి మరియు గ్రామంలోని అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ మహాశయుడు ఎన్నో హక్కులను, బాధ్యతలను రాజ్యాంగంలో పొందుపరిచి వాటిని కాపాడే విధంగా చేశారని, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకుడైన బజ్జరి వెంకటరెడ్డి, వనపర్తి రామారావు, తాళ్ళూరు శ్రీనివాస్, అకినపల్లి జానకి, రామాచారి, నెమ్మది నాగరాజు, నెమ్మది నరేష్, నెమ్మాది మహేష్, నరసింహారావు, మాతంగి ప్రసాద్, నెమ్మాది అంజీ, సోమపంగు నాగరాజు, కత్తి సందీప్, రెమిడాల జీవ, రెమిడాల నవీన్, నెమ్మది రామస్వామి, చిన్నపంగు యాదగిరి, రెమిడాల వీరయ్య, భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన మిత్రుల, నాకు మతాలను కించపరచడం ఇష్టం ఉండదు, కులాలను కించపరచడం అంతకంటే ఇష్టం ఉండదు. కానీ లేని దాన్ని ఉండదని చెప్పి, జరగని దాన్ని జరుగుతుందని చెప్పి అభూత కల్పన కోసం ఇవాళ టెంట్లు వేసుకొని దీక్షలు బట్టి భిక్షలు చేసేటువంటి నా సోదరులు ఉండరు. వాళ్ళ సిన్సియారిటీ నేను తప్పుపడ్డా, వాళ్ళ సిన్సియారిటీని, వాళ్ళ భక్తిని నేను తప్పుపట్టను. లేని దాన్ని కూడా ఉన్నదని చెప్పుకొని కమిట్మెంట్గా 4 గంటలకు లేచి నీళ్లలో మునిగి, చన్నీళ్లలో మునిగి స్నానం చేసి దీపారాధన చేసుకొని చేసేటువంటి భక్తికే అంత సిన్సియర్గా వాళ్ళు చేస్తారు. ఇది ఉన్న వాస్తవం చెప్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. నా తండ్రి ఉన్నది నిజం, భారత రాజ్యాంగం రాసింది నిజం, నా వర్గాలకు చదువు చెప్పింది నిజం, నా వర్గాల కోసం పోరాడింది నిజం. అందుకే నా ప్రియమైన మిత్రులారా, మీరందరూ మీ గొంతు నా గొంతు కలుపుదామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలేం, మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే, మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే. మీరు అనుకోవచ్చు టెంట్ కింద కూర్చొని మా రోజు అంటే వస్తుందా, ఏమో మా సోమన్న పిచ్చా అనుకుంటారా? ఖచ్చితంగా వస్తుంది. 2 అంతస్తుల 4 అంతస్తుల బంగ్లా కడతా అని కలగాను 2 అంతస్తుల కన్నా వస్తావయ్యా. నువ్వు అనుకోవాలి కదా. ఇప్పుడు బేతోలుకు నేను పోవాలని అనుకుంటేనే వచ్చినా, లేకుంటే వచ్చినా? నేను అనుకుంటే వచ్చాను ఖచ్చితంగా పోవాలి అని చెప్పి. మీరు కూడా అట్లా కలలు కనాలి, ఆ ప్రయత్నం చేయాలి, అటువైపు మీ అడుగులు ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో వెలుగొస్తుంది. నా ప్రియమైన సోదరులారా, నా ప్రియమైన మిత్రులారా, మన బతుకుల్లో వెలుగు రావడమే బాబాసాహెబ్ అంబేద్కర్కు మనం నివాళులర్పించిన వాళ్ళం అవుతాం. అట్లాంటి అర్థాన్ని మీరు చేసుకుంటారని చెప్పి కోరుతూ, చాలామంది మిత్రులు కూడా ఉన్నారు, 1-2 వాళ్ళ సందేశం విందాం. నేను కొంచెం చెప్పారా కొంచెం నేను మీ ముందు ఖచ్చితంగా చెప్పాల్సిన సబ్జెక్టు నేను చెప్తాను, మాట్లాడతాను, మీ ముందు ఆడతాను, పాడుతాను. మనం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా, నేను చాలా గర్వపడుతున్నాను బేతోల్కి రావడం. అందరికీ సంతోషకరం. ఆయన బాంబేలో 1912లో డిగ్రీ చేయడం జరిగింది. చేసిన కాడి నుంచి కూడా 40 సంవత్సరాలు ఏదో ఒక పట్టా తీసుకుంటూనే ఉండు. ఆయన జీవితం మొత్తం చదువు కేటాయించిండు, చదువు తర్వాత దేశం కోసం కేటాయించిండు. కాబట్టి మనం ఎవరైనా సరే చదువుతోటే మనం ఏదైనా సాధించగలుగుతాం. ముందు మనకి మన దళిత నాయకులైనటువంటి మన వెంకయ్య గారి తమ్ముడు లింగయ్య గారు, ఆయన పెద్ద సైంటిస్టు. అంటే చదువుకోవడం వల్లే పెద్ద సైంటిస్ట్ అయిండు. అట్లనే మన హనుమంతరావు సార్ కలెక్టర్ అయిందంటే చదువే. ఆయనకి ఆస్తులు ఏం లేవు, ఆయన ఇదేం లేదు. ఆస్తులతో సాధించేది ఏముండదు. దయచేసి మన పిల్లలందరినీ కూడా చదువుకోవాలి, చదివించాలి. మనం కూడా చదువు కోసం తప్పించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, గుళ్ళకి, గోపురాలకి, వాటికి టైం ఇస్తున్నాం, కానీ చదువును వదిలేస్తున్నాం. ఒక గొప్ప వ్యక్తి చెప్పిండు, గుళ్ళు బాగుపడ్డ కాడ బళ్ళు ఖరాబ్ అవుతాయి. బళ్ళు ఖరాబ్ అయినాయంటే చదువు పోతుంది. చదువుతో పాటుగా మనమంతా కూడా కొనుక్కోవచ్చు చదువుని. అంటే ప్రైవేట్ విద్యాలయాలు పెరిగినాయంటే గవర్నమెంట్ విద్యాలయాన్ని ఆగమైపోతుంది. దయచేసి
మనం అందరూ ఇక నుంచి అన్న విద్యావేత్తలు చదువుకున్న వాళ్ళు చాలామంది టీచర్లు అయ్యారు. ఇంకా భవిష్యత్తులో మన పిల్లలు ఎంతో ఎదగాలంటే చదువు అయితేనే అందరినీ కలుపుద్ది. ఈ స్టేజీ మీద కులం మతాలు ఏది ఉండదు. ఉదాహరణకు ఒక టీచర్ అయినంటే టీచర్ని పాఠాలు చెప్తున్నట్టే అందరికీ గురువే. ఆడ మేము చదువుకున్న రోజుల్లో కులాలే లేవు. ఎందుకంటే ఆ రోజు మాతో పాటుగా ఆనందరావు, కుటుంబరావు, కృష్ణ ఇట్లాంటి అందరూ కూర్చునేది ఒకే బెంచ్ మీద. ఈరోజు మొత్తం మారిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళు పలానా ఆడికి తోలుతుంది, ఇటు తోలుతుంటే నేను ఆడికి తోడాలి. దాంతో మన విద్యా వ్యవస్థ అంతా డబ్బుతోటి ముడిపడి ఉంది. కాబట్టి దయచేసి ఏ నుంచన్నా మార్పు తీసుకురావాలని మనందరం కలిసికట్టుగా విద్యని డెవలప్ చేయడం కోసం మనం కృషి చేయాలని కోరుకుంటూ పెద్ద మూలవాసులను ఈ ఊరు నుంచి బహిష్కరించి ఊరవతల వెలివేశారు. వాడిని ముట్టుకుంటేనే మైలపడుతుందని రాశారు. వాడు ముట్టుకుంటేనే నీ తలబలికి చచ్చిపోతుందని చెప్పారు. ఇట్లాంటి కథలు చెప్పి ఈ ప్రజల్లో సిచ్చు పెట్టిన ద్రోహులు, దొంగలు, యూరప్ దేశం నుంచి వలసొచ్చిన ఆర్యులు, వాని వారసులు, మనువాదులు ఇవాళ కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య సిచ్చు పెట్టే ద్రోహులే ఒకనాడు ఈ దేశాన్ని పాలించిన తాత జాంబవంతుని రాజ్యాన్ని కూలగొట్టి సింధు నాగరికతగా ఉన్నటువంటి ఈ దేశాన్ని, సింధు పరివాహక ప్రాంతంలో సింధు నాగరికతగా ఉన్నటువంటి ఈ దేశాన్ని సింధు 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 వానికి అనరాక హిందూగా మార్చేసి, సింధుగా దాన్ని హిందూగా మార్చేసి ఇవాళ ఇప్పటికీ హైదరాబాద్ లో ఊళ్ళల్లో ఒక మాదిగనో ఒక మాలనో రూమ్ కిరాయికి ఇస్తావా అని అడిగితే మేం మాదిగొల్లకైతే ఇయ్యం అని స్పష్టంగా చెప్పేటువంటి ఈ రోజుల్లో మేమంతా హిందువులం, ఒకటే హిందువులం అని చెప్తున్నటువంటి సిగ్గులేని పనికి మారిన మాటలు మనం వింటా ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, మేమంతా హిందువులమంతా సమానం అని చెప్పుకునేటువంటి సిగ్గులేని పనికి మారిన మాటలు ఇంకా వింటా ఉన్నాం మిత్రులారా. తాత జాంబవంతుడు పాలించిన ఈ రాజ్యాన్ని కూలగొట్టి ఈ వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి కులాలు, మతాలు, వర్గాలు ఒక మనిషిని ఇంకో మనిషి కనవకుండా చేసి నిచ్చెనమెట్ల వ్యవస్థను నిర్మాణం చేస్తే మొట్టమొదటి ఈ మానవ సమాజంలో గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత మనిషి పుట్టుకకు అర్థం చెప్పాడు. ఒరేయ్, మనిషి అనేవాడు ఎవడైనా తలలోంచి పుట్టాడ్రా, తల్లి గర్భంలోంచే పుడతాడని చెప్పాడు గౌతమ బుద్ధుడు వచ్చిన తర్వాత. గౌతమ బుద్ధుడు రానంత కాలం, గౌతమ బుద్ధుడు చెప్పనంత కాలం వాడు చెప్పిందే వ్యవస్థ అయింది. గౌతమ బుద్ధుడు మాట్లాడినంత కాలం వాడు రాసిందే వ్యవస్థ అయింది. బుద్ధుడు వచ్చిన తర్వాత చెప్పాడు మనిషి అనేవాడు తల్లి గర్భంలోంచే గాని తలకాయ నుంచి, భుజాల నుంచి, తొడలోంచి, పాదాల నుంచి ఎవడు పుట్టాడు అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ప్రియమైన మిత్రులారా, ఆ బుద్ధుని వారసత్వం కబీర్, మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి సాహు మహారాజ్, మాన్యవర్ కాన్షీరామ్ అనేక మంది మహానుభావులు కొనసాగింపుగానే ఇవాళ వరకుమార్ గుండె పంగు వరకు ఇక్కడి వరకు వచ్చినటువంటి కాన్సెప్ట్ మిత్రులారా. ఉద్యోగం చేసుకొని భార్యా బిడ్డలను దాదుకునే ఆలోచన వేరు, అది ప్రతి మనిషికి ఉంటది. పోలీస్ శాఖ వారికి మరి ఇప్పటి వరకు మన ఉర్రూతలు ఊగిస్తూ కళారూపాలు ప్రదర్శించిన మన ప్రజానాట్య మండలి కళాకారులకు మీ అందరికి కూడా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఎక్కడో రాష్ట్రంలోని అంబేవాడ గ్రామంలో రత్నగిరి జిల్లాలో పుట్టినటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారి చిన్నతనం వల్లనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొండు. ఆ రోజుల్లో తినడానికి అన్నమే లేదు. మరి అటువంటి రోజుల్లోనే 23 డిగ్రీలు చదివి, అంటే మనం అనుకోవడానికి బేదోలు దొరకొడుకు చదవలేకపోయిండు. నిజాం నవాబు అంటే ప్రపంచంలోనే కుబేరుడు ఎవరంటే ఆ రోజుల్లో 1946-45లో నిజాం నవాబు, అతని కొడుకు కూడా 23 డిగ్రీలు చదివి అంత మేధావి కాలేకపోయిండు. మరి అటువంటి గొప్ప చదువులు చదివి అక్కడి రాజైనటువంటి బరోడా మహారాజు గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలకు పోయి విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డీలు చేసి మరి ప్రపంచ దేశాలు తిరుగుతూ ప్రపంచ దేశాల్లో ఈ రాజ్యాంగాన్ని అవగాహన చేసుకొని స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిండు. మరి అటువంటి గొప్ప మహనీయుని
జయంతి ఈరోజు మనం జరుపుకోవడం మనందరి సమక్షంలో చాలా సంతోషకరం. మరి మనిషికి చదువు ఎంత గొప్పదో మనకు అంబేద్కర్ గారిని చూసి నేర్చుకోవాలి. మన కోనూరు గట్లలో దొరికిన వజ్రం కూడా కోయిను ఒక రాయే, దానికి పదును పెడితేనే ఈరోజు అది ప్రకాశిస్తూ లండన్ మ్యూజియంలో ఉంది. మన వజ్రం అది కోనూరు గట్లలో దొరికిన కోయినూరు వజ్రం. మరి అంతటి మేధాశక్తి అంబేద్కర్ గారిది. మరి ఆయన ఆశయ సాధనలో మనందరం ముందుకు పోతూ ఆయన ఆశయ మార్గంలో నడవాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాజన్ ఈరోజు అంబేద్కర్ గారి 134వ పుట్టినరోజు సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే అంతకుముందు తక్కువ చేసుకునేది, పోయిన సంవత్సరం ఒక తీరుగా చేసుకున్నాం, ఈ సంవత్సరం ఇంకొద్దిగా భారీగా చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి ఇక్కడ మన ఎంఆర్పిఎస్ నాయకులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే వారు ఇంకా మునుముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంకా గొప్పగా చేసుకోవాలని చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అంబేద్కర్ గారు మరి భారతదేశాన్ని శాసించడం జరిగింది. మరి ఆయన ఇక ఒక భారతదేశం కాదు, యావత్ ప్రపంచ దేశాలలో కూడా వారి విగ్రహాలని నెలకొల్పడం జరిగింది. మరి అందుకనే ఆయన సేవల్ని గుర్తించి ఏప్రిల్ 14వ తారీఖు నాడు గవర్నమెంట్ ఆల్రెడీ సెలవు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ మహాత్ముని పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. మరి ఈ సెలవులలో మనోళ్ళు కూడా అందరూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఎక్కువ అధిక సంఖ్యలో మన జనాన్ని సమీకరణ చేసుకొని ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఇంకా విజయవంతం చేసుకోవడం కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఆర్పిఎస్సి మహారాజులందరికీ, వేదిక మీద ఉన్న వారికి, ఇక్కడికి వచ్చినటువంటి సోదరులకు, సోదరిమణులకు, గ్రామ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఇక్కడ పండగ చేసుకుంటున్నాం. ఈరోజు ఇంకా ఘనంగా పండగ జరుపుకోవడానికి ఇది మొత్తం దేశ లెవెల్లోనే అంబేద్కర్ గారి గురించి ఈ నెల రోజుల నుంచి కూడా జై భీమ్ కార్యక్రమాలు పుష్కలంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మనం అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం భవిష్యత్తులో కూడా ఇంకా ఘనంగా అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు జరుపుకోవాలని మీ యొక్క ఎస్సీలు, బలహీన వర్గాల వారందరికీ కూడా అంబేద్కర్ ఒక ఆశాజ్యోతి. ఎందుకంటే ఈనాడు చూసినాం, చదువుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి ఎంతో మేలు చేసినటువంటి వాడవుతాడు. ఎందుకంటే చదువు లేనివాడు ఏదో రకంగా మూర్ఖత్వం నుండి ఈ దేశానికి బరువైతేనే తప్ప ఈ దేశానికి మేలు చేసిన వాడు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచి తను ఎన్నో కష్టాలను ఎదుర్కొని అనేక రకాల చదువులు చదివి మన యొక్క రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అన్ని కులాలు, మతాలు ప్రతి ఒక్కరికి లాభం జరిగేటట్టుగా భవిష్యత్తు ఇంకా కొన్ని వందల సంవత్సరాలకు కూడా ఈ చరిత్ర నిలబడేటట్టుగా చట్టాలు రాసి దాన్ని పార్లమెంట్లో అమలు చేసి ఆయన ప్రపంచంలోనే అత్యధిక మేధావిగా పేరొందినటువంటి వ్యక్తిగా కొన్న తెచ్చుకునేందుకు వారికి మరొకసారి మనందరం హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మనందరం ఒక చెడు అభిప్రాయానికి స్వస్తి పలికి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి
అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చేటట్టుగా మనందరం తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. తమ్ముడు వరకుమార్ గారు మరియు వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులు, బేతవోలు గ్రామ పెద్దలు, వివిధ పార్టీల వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు గ్రామ పెద్దలు అందరికీ మరియు ఈ సమావేశానికి చేసినటువంటి బేతవోలు గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ వనపర్తి రామారావు సవినయంగా ఈరోజు మీ ముందు ఈయన మాట్లాడే అవకాశాన్ని మీరు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, సరే ఈరోజు మన మీద సమావేశమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక భారతదేశానికి మొత్తానికి ఏదైనా పండగ ఉందంటే ఆ పండగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజే. అదే మనందరికీ పెద్ద పండగ. భారతదేశ ప్రజలందరూ 140 కోట్ల జనాభా, 140 పైచిలుకు జనాభా, 140 కోట్ల పైచిలుకు జనాభా ఈ రోజు ఈ పండుగను జరుపుకుంటూ జరుగుతుంది. ఎందుకోసం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడో దాదాపు 134 సంవత్సరాలు, 134వ జయంతి అంటే గత 134 సంవత్సరాల క్రితం జన్మించి ఆ రోజునటువంటి అండరానితనం, మనకప్పుడు స్వాతంత్రం లేదు, బ్రిటిష్ పరిపాలకుల మధ్య మనం బ్రిటిష్ పాలనలో ఉన్న టైంలో మరి నేను ఇప్పుడే చూసిన దాంట్లో ఆయన చేసినటువంటి ఎన్నో లాలు చేసిండు, ఎన్నో డిగ్రీలు చదివిండు, పెద్ద డిగ్రీలు చదివిండు. కానీ ఇప్పటికీ ప్రపంచంలో ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, ఇప్పటికీ పేరెండింగ్ యూనివర్సిటీ ఉంది, అది లండన్లో ఉంది, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని. ఇవాళకి కూడా ప్రపంచంలోనే చాలా పెద్ద యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలోనే ఆ రోజులలో చదివిండంటే మరి ఆయన ఎంత, అసలు ఆయన విద్య పట్ల ఆయనకున్న దీక్ష అంతా అసలు భారతదేశానికి నిజంగా మరి ఆ మహానుభావుడే కనుక ఆ రోజు ఆ విధమైనటువంటి ఆ జ్ఞానాన్ని పులిగిపుచ్చుకొని మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించే దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి ఆ రోజు ఉన్నటువంటి అండరానితనాలు, కుల వివక్ష దానికి వ్యతిరేకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నా దేశంలో కూడా అందరూ సమానులే, అందరికీ సమాజాన్ని స్థాపించాలని ఆ రాజ్యాంగంలో ఎన్నో విషయాలు ధనికులు పేదలు కుల మతాలు తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి మనకు ఒక దిశానిర్దేశాన్ని, అంటే భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, ఏ విధంగా నడుపుకొని శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడుకోవాలి, మన యొక్క ప్రజల యొక్క హక్కుల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అందరికీ ఏ విధమైనటువంటి న్యాయాన్ని చేయాలని అందులో పొందుపరిచి మనకు ఒక రాజ్యాంగ పీఠికను, ఒక రాజ్యాంగాన్ని అనేటువంటి ఒక నమూనాన్ని భారతదేశానికి అందించినటువంటి ఆ మహనీయుడి జన్మదినం మనకు ఎంతో పుణ్యదినం, పండగ వాతావరణం, పండగ దినమే అని చెప్పుకోక తప్ప. అయితే ఇక్కడ మనం గమనిస్తే కూడా ఒక ముగ్గురు మహానుభావులు, ఇప్పుడు మన ఈ స్టేజ్ మన ఫ్లెక్సీలో ఉన్నటువంటి ముగ్గురు మహానుభావులు కూడా అది యాదృచ్ఛికమయ్యేమో ఏప్రిల్ మంత్ లోనే జన్మించారు. అయితే ఇక్కడ ఉన్న యువకులు కూడా చాలా మంది చూసుకోండి, మరి ఏప్రిల్ మంత్ లో జన్మిస్తే మీరు కూడా అంత గొప్ప గొప్ప వాళ్ళు కావచ్చు. సాధన చేస్తే సాధించదలుచుకుంటే, సాధన చేయదలుచుకుంటే చేస్తే మనం జరుపుకున్నటువంటి ఈ దళిత వాడలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బద్దూరు వెంకరెడ్డి గారు, వేదిక మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, దళిత బిడ్డలు, మహిళలు, సోదరులందరికీ కూడా 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, ఆయన ఈ దేశానికి ఏం చేసింది అనే దాన్ని మన వరకుమార్ కానివ్వండి, మన రామారావు గారు కానివ్వండి, పెద్దలు మాట్లాడటం జరిగింది. చదువుకుంటే విద్య వస్తే విద్య పోదు, కోట్లు సంపాదించినా పోతుంది, కానీ విద్య వస్తే పోదు. కీర్తి వస్తే ఉంటుంది. అట్లా బిఆర్ అంబేద్కర్ గురించి మీరు మనందరం కూడా నేర్చుకోవాల్సిన నేటి తరం కూడా చదువుకోవాలి. చదువుకుంటే గొప్పవారు అవుతాం. ఆ గొప్పతనం
134 సంవత్సరాల నుంచి కూడా ఆ కీర్తిని మనం ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ మహిళలు కానివ్వండి, ఇక్కడ ఉన్న వచ్చేందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బిఆర్ అంబేద్కర్కి కార్యక్రమం ఇట్లా చేసి ఊళ్ళో నలుగురిని పిలిపించి ఆయన చేసినటువంటి గొప్పదనాన్ని, ఆయన ఈ దేశానికి రాజ్యాంగం సర్పంచి ఈ విధంగా ఎన్నిక కావాలి, ఎమ్మెల్యే ఈ విధంగా ఎన్నిక కావాలి, ఎంపీ ఈ విధంగా ఎన్నిక కావాలి, ఎంపీలు ఎన్నుకుంటే ప్రధానమంత్రి అవుతాడు, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు, గ్రామ ప్రజలు ఎన్నుకుంటే సర్పంచ్ అవుతాడు, వార్డు మెంబర్లు అవుతాడు అని చెప్పేసి రాజ్యాంగంలో రాసి ఈరోజు మనకు ఆ ఫలాలు ఇచ్చిండు. ఇవాళ వేదికలెక్కి నేను మనగానే నేను నాకు ఇంత మిషాలు ఉన్నాయి అంత మిషాలు ఉన్నాయి చెప్పుకునేటువంటి గొప్పలు ఇది ఆలోచించాలి. బిఆర్ అంబేద్కర్ ఈ పేదల్లో ఉండి విగ్రహానికి దండ వేసుకొని పూజింపబడుతున్నాం అని చెప్పేసి ఆలోచన చేయాలి. రాజకీయ నాయకులు ఇంకొక 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు రాజకీయం చేస్తే, అంబేద్కర్ అట్లా కాదు. ఈ భూ ప్రపంచకం ఈ ఎన్ని తరాలు ఎన్ని యుగాలైనా బిఆర్ అంబేద్కర్ గురించి మర్చిపోరు. దాన్ని ఆలోచన చేసుకొని కూడా మన రాజకీయ నాయకులు కానీ మనం కానీ ఆలోచింపజేసే పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే బిఆర్ అంబేద్కర్ గురించి కూడా ఇంకా పెద్దలు వరకుమార్ గారు, మన ఏపూరు సోహన గారు కూడా వస్తారు. వారు కూడా వారి యొక్క సేవలు గొప్పతనాన్ని కూడా మేము ముందు ఉంచుతారు. టైం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. జై జై భీమ్.